నమస్తే అండి. ఇక్కడ చూడండి కాకరకాయ దింపుతుంది ఒకటి పెద్ద కాకరకాయ అండి. ఇక్కడ చూడండి 2-3 రకాల కాకరకాయలు పెట్టినామండి మేమైతే గాన. చూడండి ఇక్కడ బెండకాయలు హార్వెస్టింగ్ చేస్తున్నామండి. వర్షాకాలం కదండి, మనము చక్కగా ఇలాగ మన గార్డెన్ ఉంటే మనమే పోయి కూరగాయలు మనము కోసుకొని రావచ్చండి. చూడండి వర్షానికి మేము వచ్చి బెండకాయలు అయితే హార్వెస్టింగ్ చేసినాం. ఎందుకంటే బెండకాయలు ఒక్కరోజు కట్ చేయకపోతే అవి ముదిరిపోతాయండి. అందుకోసమని మనం బెండతోటి స్టార్ట్ అయిందంటే అండి మనము 2 డేస్కి ఒకసారి ఖచ్చితంగా హార్వెస్టింగ్ చేసుకోండి, లేకపోతే బెండకాయలు పాడైపోతాయి. చూడండి ఇట్లాగా మన గార్డెన్ మనం ఉంటే చక్కగా మన కూరగాయలు మనమే పండించుకొని తినొచ్చండి. చూడండి మా పాప వర్షానికి మొత్తం తడిసి బెండకాయలు అనేది కట్ చేసింది. చూడండి చూస్తున్నారు కదండి మా బాబుని ఎంత వర్షానికి తడిచిండో. మీరు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఇలాగ మనము మన గార్డెన్లో మనము ఈ వర్షాకాలం అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం ఎరువు మటుకొని కలిపితే అప్పుడు చక్కగా కలుపుకుంటే ఇలాగ చూడండి చిన్న బకెట్లో మాకు ఎంత బాగా వస్తుందో బెండకాయలు మటుకము. చూస్తున్నారు కదండి.